ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇవి శాలరీ ప్యాకేజ్ మనం గమనించినట్లయితే 18,000 రూపీస్ నుంచి 56,900 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. టోటల్ 6 వేకెన్సీస్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే మనకి మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనం 10th క్లాస్ పాస్ అయితే చాలు, మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినట్లయితే 15 ఇయర్స్. ఇన్ కేస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే 13 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి మనకి ఇక్కడ జనరల్ అయినట్లయితే 40 ఇయర్స్ అప్పర్ ఏజ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇక్కడ 45 అనేది మనకి అప్పర్ ఏజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హౌ టు అప్లై అనే సెక్షన్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి మనం ఆఫ్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇంగ్లీష్ లో ఫిల్అప్ చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేసి మనమైతే మన అప్లికేషన్ సెండ్ చేయాలి. సో మనం అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు మన ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, మన కమ్యూనిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీ, అండ్ అలానే మన అడ్రస్ మెన్షన్ చేసి ఉన్న ఎన్వలప్ కవర్ అనేది మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. 26 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అంటించి, సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనము ఒక ఎన్వలప్ లో పెట్టి మనమైతే పంపించాలి ఫ్రెండ్స్ మన అప్లికేషన్ అనేది. అండ్ మనం పంపిస్తున్న అప్లికేషన్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ అని మెన్షన్ చేయాలి. సో పంపించాల్సిన అడ్రస్ మనం గమనించినట్లయితే ద కమాండెంట్, డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్టన్ 643231 తమిళనాడుకు అయితే మనం పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని మనకైతే క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో రిటర్న్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి మనకైతే స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పోస్టింగ్ వచ్చేటప్పటికి ఎనీవేర్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. సో మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి గమనించండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇదైతే అడ్మిట్ కార్డ్ కింద మనకైతే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి కాలమ్స్ ఉన్నాయి కదా, ఇవి మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కి సంబంధించిన కాలమ్స్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మనం ఫిల్ చేయాలి. మన నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అండ్ అలానే ఏజ్, కమ్యూనిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ అలానే అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మన వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా మనం మెన్షన్ చేయాలి. మన పోస్టల్ అడ్రస్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లాస్ట్ గా మనం సిగ్నేచర్ అనేది చేసి మన అప్లికేషన్ అనేది మనం సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.